పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయ సంక్షోభం తప్పదా? మహబూబ్ నగర్, మల్కాజ్గిరి స్థానాలు సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు టెన్షన్ పడుతున్నాయి? కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకూడదని సొంత పార్టీ సీనియర్ నేతలే ఎందుకు కోరుకుంటున్నారు? తన అనుచరగణంతో మంత్రి పొంగులేటి కేరళ టూర్కు ఎందుకు వెళ్లారు? కేసీ వేణుగోపాల్ అడ్డాలో పొంగులేటి రాజకీయ పావులు కదుపుతున్నారా? డిప్యూటీ సీఎం భట్టి కాంగ్రెస్ సీనియర్ నేతలను ఐక్యం చేసే పనిలో ఎందుకు పడ్డారు? జూన్ 4 తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతున్నది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల సంబరం ముగిసింది. దేశంలో 4వ విడత జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో భాగంగా రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎటువంటి హింసకు తావు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. అభ్యర్థుల భవిష్యత్తును ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇక జూన్ 4న వెలువడనున్న ఫలితాల గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇతర పార్టీల సంగతి పక్కన పెడితే అధికార పక్షం కాంగ్రెస్ ను ఈ ఫలితాలు టెన్షన్ పెడుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి రానున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చెమటలు పట్టిస్తున్నాయి. రానున్న లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి భౌతవ్యంపై ఈ ఫలితాలు పెను ప్రభావం చూపనున్నాయి. ఏకంగా సీఎం పీఠం పునాదులు కదిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తానే కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చానని రేవంత్ రెడ్డి క్లెయిమ్ చేసుకున్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం తెర వెనుక పనిచేసిన అందరినీ తెరమరుగు చేసి తనను తాను కింగ్ మేకర్ గా ప్రమోట్ చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ పార్టీ తక్కువ సీట్లు సాధిస్తే దానికి రేవంత్ రెడ్డే బలి పశువు అవుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డికి ముందస్తుగా పార్లమెంటు ఎన్నికల ఫలితాల టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా తన సొంత జిల్లా పరిధిలోని మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ సీటు రేవంత్ రెడ్డిని ఎక్కువ టెన్షన్ పెడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి గెలుపును సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లాపై తన పట్టు నిలుపుకునేందుకు మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని పదుల సంఖ్యలో పర్యటనలు చేశారు. కేవలం 100 రోజుల్లోనే కోట్లాది రూపాయలు జిల్లాకు కేటాయించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మొదలు మహబూబ్ నగర్ స్థానంపై సీఎం ఎక్కువ ఫోకస్ పెట్టారు. ప్రజలను రెచ్చగొట్టేలా మానవ బాంబులు అవుతామంటూ చట్ట వ్యతిరేక ప్రసంగాలు చేశారు. అంతకు ముందు జరిగిన లోక్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి కన్ఫర్మ్ కావడంతో ఆ ఫలితం వెలువడకుండా కుట్రలు చేశారు. రాష్ట్రంలో ఏ పార్లమెంటు సెగ్మెంట్లో చేయనన్ని పర్యటనలు మహబూబ్ నగర్ లో చేశారు. వంశీచంద్ రెడ్డిని గెలిపించేందుకు కాలికి బలపం కట్టుకొని తిరిగారు. అయినప్పటికీ అక్కడ ఫలితాలు మాత్రం కాంగ్రెస్ కు ప్రతికూలంగా ఉన్నాయని తేలడంతో సీఎం రేవంత్ రెడ్డికి టెన్షన్ పట్టుకుంది. అటు మరో పార్లమెంట్ సెగ్మెంట్ మల్కాజ్గిరి ఫలితం కూడా సీఎం రేవంత్ రెడ్డిని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో మల్కాజ్గిరి సీటు నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కు ఆవశ్యకంగా మారింది. మహబూబ్ నగర్, మల్కాజ్గిరి స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ రేవంత్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. అందుకని ఇప్పుడు ఆ 2 స్థానాల గెలుపు బాధ్యత కూడా తనదేనని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ 2 స్థానాల్లో పరాజయ భయం సీఎం రేవంత్ రెడ్డిని నిద్ర పోనివ్వడం లేదని టాక్. మహబూబ్ నగర్ తో పాటు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిలోనూ కాంగ్రెస్ గెలుపు ఆశలు వదులుకున్నట్టు తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి తనదైన శైలిలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మెజార్టీ స్థానాలు గెలుస్తామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. 10 ఏళ్లు తానే సీఎం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ ఫిరాయింపు రాజకీయాలను నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తామని చెప్పకనే చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డి సీఎం సీటుకు ముడిపడి ఉండడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కు తక్కువ సీట్లు రావాలని వారు బలంగా కోరుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం సీటుకు ఎసరు వస్తే ఎవరు సీఎం కావాలనే చర్చ కూడా కాంగ్రెస్ సర్కిల్లో జరుగుతున్నట్టు టాక్.
ఇదే అదునుగా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు సీనియర్లు రహస్యంగా జట్టు కడుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి వైఫల్యాలపై నివేదికలు ఇచ్చేందుకు సీనియర్లు సన్నద్ధమవుతున్నారు. అందుకే ముగిసిన తర్వాత మంత్రులందరూ రేవంత్ రెడ్డితో దూరం పాటిస్తున్నారు. ఎన్నికల పోలింగ్ సమీక్షకు డిప్యూటీ సీఎం బట్టితో పాటు మంత్రి పొంగులేటి డుమ్మా కొట్టడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం బట్టి చాప కింద నీరులా పావులు కదుపుతున్నారు. ఖమ్మం టికెట్ తన భార్యకు ఇప్పించడంలో విఫలమైన బట్టి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన బట్టిని రేవంత్ వర్గం పూర్తిగా అణగదొక్కింది. ఇక ఖమ్మం ఎంపీ టికెట్ విషయం బట్టి పొంగులేటికి మధ్య మరింత దూరం పెంచింది. బట్టీలో అసహనం నివురుగప్పినా నిప్పులా ఉంది. అందుకే ఈ ఎన్నికల్లో బట్టి వర్గీయులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేశారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మంత్రి పొంగులేటి చప్పా పెట్టకుండా విహారయాత్ర కోసం కేరళ వెళ్లారు. మంత్రి పొంగులేటితో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేతలు, పలువురు ఎమ్మెల్యేలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. పొంగులేటి తెలంగాణ షిండే అవుతారన్న బీజేపీ వ్యాఖ్యలకు ఇప్పుడు మరింత బలం చేకూరింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందుకే పదే పదే రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం అంటూ కాషాయ నేతలు పరోక్షంగా హింట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పొంగులేటి కేరళ పర్యటన వెనుక రాజకీయ ఎజెండా ఉందనే చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొంగులేటికి దూరం పెరిగిన మాట వాస్తవం. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిలో కోల్డ్ వార్ నడుస్తోంది. ఖమ్మం ఎంపీ టికెట్ తన సోదరుడికి ఇప్పించుకునే పొంగులేటి ప్రయత్నాలకు సీఎం రేవంత్ రెడ్డి అడ్డుపుల్ల వేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాంగ్రెస్ కీలక నేత కేసీ వేణుగోపాల్ ముందు బల ప్రదర్శన చేయడం కోసమే పొంగులేటి తన అనుచరులతో కేరళ వెళ్లారనే వాదన వినిపిస్తోంది. ఢిల్లీలో అయితే జాతీయ స్థాయిలో అనుమానాలు వస్తాయని, అందుకే కేసీ వేణుగోపాల్ సొంత రాష్ట్రమైన కేరళలో కలిసేందుకు వెళ్లారని కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో త్వరలో పెను సంచలనాలు ఉంటాయని పొంగులేటి అనుచరులే స్వయంగా చెబుతూ ఉండడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ తో రహస్య మంతనాలు జరుపుతున్న పొంగులేటి అటు బీజేపీతో దోస్తీ కట్టేందుకు కూడా ప్లాన్ బిని రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం బీజేపీతో తన అనుచరులను లైన్లో పెట్టినట్టు సమాచారం. ఒకవేళ కేరళలో కేసీ వేణుగోపాల్ తో డీల్ కుదరకపోతే అటు నుంచే ఢిల్లీ విమానం ఎక్కేందుకు పొంగులేటి ప్లాన్ రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు మంత్రి పొంగులేటి తన ప్రయత్నాల్లో బిజీగా ఉంటే, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తన సీటును కాపాడుకునే పనిలో ఉన్నారు. ఇక డిప్యూటీ సీఎం బట్టి సహా సీనియర్ నేతలు సైతం తమ ప్రయత్నాల్లో నిమగ్నమైపోయారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఎటువంటి రాజకీయ సంక్షోభమైనా తలెత్తే అవకాశముందని వారు నమ్ముతున్నారు. అందుకే పొంగులేటి కేరళ పర్యటనకు వెళితే బట్టి మాత్రం సీనియర్లను కూడగట్టే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా సహచర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇంటికి వెళ్లారు. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడ, పొంగులేటి వెన్నుపోటు రాజకీయాలపై అక్కడ చర్చించినట్టు సమాచారం. మొత్తంగా పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.